నమస్కారం మేడం. కొంచెం వెనక్కి వెనక్కి రండి. వెనక్కి వెనక్కి ఉండాలి. గిరిజన నాయకత్వం, గిరిజన నాయకత్వం, గిరిజన నాయకత్వం. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం విహారంబాయ నమః, ఓం స్కందపూర్వరాయ నమః, ఓం కుమార గురువే నమో నమః. శ్రీ మహాగణాధిపతాభ్యో నమో నమః. అనశ్వత్తుద్భవిరివేణానా గంధే సుఖైదమ్మాగ్రయా సర్వదేవారం ధూపోమాగ్రాభయామి. సాక్షారో దేవం దర్శయామి. ధూపదీపానందరుస్తాజమనిం సమర్పయామి. ఓం వేదాహమేన పురుషం మహంతమాధిత్యవర్ణం తమధస్సువారే సర్వాణి రూపాణి యద్దీరానామాని గుట్వా అభ్యవరంజనాస్తే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారగే శరణ్యే త్ర్యంబకే నారాయణ నమోస్తే. శ్రీ మహాగణాధిపతాభ్యో నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం బుద్ధ స్వాద సోదోరైణ్యం వర్గో దేవస్యారే మదియాయన. మనసకామమా గోవిందా యస్యావసేమహే పశురాగందో వన్నస్యామహే శ్రీ సంగస కర్తమేన ప్రజా భూతామై సర్వగతం శ్రియం భాసేమైకలం మాతరం వర్ధమారణి ఆపసృగాదు ఇదవసమైకల ఇదదేవం మాతరం శ్రియం భాసేమైకలే ఆర్ధాయం పుష్కరణేం పుష్కరం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చేసిన రోడ్లు ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాగానే మన కోసం మన గిరిజనుల కోసం ఇవన్నీ తొందరగా చేయండి అని చెప్పారు. అందుకని గతసారి మరి గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గిరిజన బిడ్డ ఆడపడుచు మరి ఆవిడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా గిరిజనులకి రోడ్డు సౌకర్యం కావాలి అనే ఉద్దేశంతో సుమారుగా గిరిజన ప్రాంతాల్లోనే కనీసం ఒక 207-208 రోడ్లు క్యాబినెట్లో ఆమోదం చేయడం, అందులో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది. కంబగూడు నుండి దొంగరకిక్కువ రోడ్డు 1.5 కిలోమీటర్ అవుతుంది. ఎందుకంటే నిజంగా ఎలక్షన్కి వచ్చేటప్పుడు చాలా నాకు బాధ అనిపించింది. ఇది గతంలో తెలుగుదేశం పార్టీ టైంలోనే ఈ రోడ్డు అప్పుడు ఇది మొత్తం ఫార్మేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఎంపీపీ గారే చేశారు. ఆ రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఎనర్జీస్ సంబంధించి అవన్నీ కూడా జోగపురం అయితేనేమి, తర్వాత ఇక్కడ మన వాడపుట్టి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే వచ్చిన రోడ్లు. కానీ ఇంతవరకు కూడా మరి కాని పరిస్థితి మీరందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మనమందరం కూడా ఐక్యతతో ఉండి అన్ని రోడ్లు కూడా మనం ఇవన్నీ చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి
ఇంతకు ముందు ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టారు. అదే విధంగా కాకుండా మనం పని వర్క్ ఇక నుండి ఈ రోజు కూడా కంటిన్యూగా వర్క్ అయ్యే విధంగా, అంటే ఇక నుండి మరి ఆగకూడదు. ఈ రోడ్డు కంప్లీట్ చేయడమే మన ధ్యేయంగా పెట్టుకొని రోజు కూడా అంటే గ్రామస్తులు కూడా మీ రోడ్డు కాబట్టి మీరే దగ్గరుండి చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మనకి మంచి అవకాశం వచ్చింది రోడ్డు కాబట్టి మీరే ఈ రోడ్డుకు సంబంధించి పనైనా ఏదైనా కొద్దో గొప్ప అంటే చూసుకొని మీకు కూడా మా రోడ్డు వచ్చింది, మేమే దగ్గర ఉన్నాము, మా రోడ్డుని మేమే దగ్గరుండి చేయించుకుంటున్నాము అన్న ఒక ఇది రావాలి. కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులు ఒకటే నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను, ఇది గవర్నమెంటే వేస్తుంది కదా అని చెప్పేసి మీరు ఇది చేసుకోకండి. ఈ రోడ్డు మీ రోడ్డు కాబట్టి ఈ రోడ్డు అయ్యేటప్పుడు మీరందరూ కూడా దీనికి దగ్గరలోనే ఉండాలి. మీకు ఎలాగైతే అలాగా వీలైన మట్టుగా మీరు మీ రోడ్డుని చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జోగుపురం గ్రామస్తులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోడ్డు అయిన తర్వాత ఆ రోడ్డు కూడా చేద్దామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి చేసుకొని ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళను సాకారం చేసుకోవాలి. అభివృద్ధి అంటేనే రోడ్లు త్రాగునీరు ఇవన్నీ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కోరుకుంటూ ఈరోజు ఈ రోడ్డు నిజంగా మన గిరిజనుల కళ కాబట్టి ఈరోజు మీకు నేను ఒకటే చెప్తున్నాను, వర్షం ఎక్కువ వస్తే మాత్రం కొద్దిగా ఆగుద్దేమో కానీ లేదంటే 3 నెలలకే ఇది పూర్తయిపోతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అవకాశం ఇచ్చినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు పాడి సుధా గారికి, అలాగే మరి ఎంపీపీ గారికి, అలాగే బీజేపీ నాయకులు సింహాచలం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులకు అందరికీ